గడిచిన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగే ఇచ్చారు. అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఎవరైనా ఈ ప్రైవేటీకరణని తీసుకుంటే బయట ఇన్వెస్టర్లు వాళ్ళని జైలుకు పంపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేశారు. అంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినా కూడా మేము అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణ క్యాన్సిల్ చేసేసి ఆ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటామని అంతకుముందు కూడా చెప్పారు. మొన్న అయితే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే మెడికల్ కాలేజీలను తీసుకుంటారో ప్రైవేట్కి వాళ్ళని జైలుకు పంపిస్తా అని చెప్పి జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాస్త తన సహజమైనటువంటి శైలిలోనే ఊగిపోలేదు, కానీ హెచ్చరికలు అయితే గట్టిగానే చేశారు. నువ్వు అసలు అధికారంలోకి వస్తావా? నిన్ను రానిస్తావా? మేము అధికారంలో లేనప్పుడే అధికారంలో ఉన్న నిన్ను దించేసాము. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, నిన్ను ఇంకెక్కడే రానిస్తాము. ఇంకో 15 ఏళ్ళు నీకు అధికారం లేదు అంటూ గట్టిగానే హెచ్చరికలు చేశారు. సరే, అది రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, అందులో మనం తప్పుపట్టాల్సిందేం లేదు. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళకి అలాగే హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అది సహజ సిద్ధమైనటువంటి ఇది. చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు, అది ఓకే. కాకపోతే లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. లోకేష్ ఏమన్నాడంటే సైకోగాడు అనేసాడు. ఆ సైకోగాడికి మేము భయపడతామా? అరెస్ట్ చేస్తానంటే మేము భయపడతామా? అరెస్ట్ చేశారు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాడు, ఏం పీకాడు అంటూ. అంటే సైకోగాడు, ఏం పీకేవు, అప్పుడేం పీకేవు, ఇప్పుడేం పీకుతావు అనేటువంటి పదాలు ఆయన మాట్లాడారు. చాలా దారుణంగా ఉంది. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత దిగజారిపోయాయో అర్థం కావడం లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సైకోగాడు అని మాట్లాడడం అనేది తెలుగుదేశం వాళ్ళకే చెల్లింది. నిజానికి ఇదే స్థాయిలో వైసీపీ వాళ్ళు కూడా లోకేష్ని ముద్దపప్పు కాడు అంటే ఊరుకుంటారా? అది దాన్ని అంగీకరిస్తారా మీరు? ఎందుకు సైకోగాడు అంటున్నారు? ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఈ రాష్ట్రానికి. మీకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం, అది రాజకీయం. కానీ గౌరవించుకోవాలి కదా. ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన, 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన సైకోగాడు అంటే ఎట్లా? అదే పద్ధతిలో నిన్ను కూడా పిలిస్తే ఒప్పుకుంటావా, అంగీకరిస్తావా? అసలు ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఓ టీచర్ ఇంకో టీచర్ని గౌరవిస్తాడు, ఓ బ్యాంక్ ఎంప్లాయీ ఇంకో బ్యాంక్ ఎంప్లాయీని గౌరవిస్తాడు, ఒక కూలోడు ఇంకో కూలోని గౌరవించుకుంటాడు. ప్రతి వృత్తిలోనూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. కానీ రాజకీయాల్లో ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశే, మీకు ఎక్కడ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వ్యక్తిగత దూషణలకు పోవడం లేదు. ప్రత్యర్థుల్ని రాజకీయ పరంగా విమర్శిస్తున్నారు, అంతే. రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే, కేవలం తెలుగుదేశం వాళ్ళు మాత్రమే సైకోగాడు అని పిలవడం ఎంతవరకు సమర్థనీయం? ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు, ఇంకో 3 ఏళ్ళు ఉంటారు. ఈ 3 ఏళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారా? ఇలాగే మాట్లాడతారా? వాళ్ళు కూడా మొదలేసి జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ సైకోగాడు అంటే జగన్మోహన్ రెడ్డి పప్పు ముద్దగాడు అనాలా? అంటాడా? అసలు ఎప్పుడైనా అన్నాడా? జగన్మోహన్ రెడ్డి అనలేదు కదా. అసలు నిన్ను విమర్శే చేయడు జగన్మోహన్ రెడ్డి, లోకేష్ని విమర్శించడు జగన్మోహన్ రెడ్డి.